సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను అభినందించిన గూడూరు మురళీ కన్నబాబు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం సాతానుపల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సాతానుపల్లి ప్రీమియర్ లీగ్ పేరిట జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్కు హాజరైన తెలుగుదేశం పార్టీ నేత గూడూరు మురళీ కన్నబాబు క్రికెట్ పోటీలలో విజేతలకు అందించే ట్రోఫీతో క్రీడాకారులు మరియు నిర్వాహకులు ప్రదర్శించారు. క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు అందించే బహుమతులను మురళీ కన్నబాబు అందించినట్లు నిర్వాహకులు ధనుంజయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. हल्का शरीर में गया थी तो मैंने हल्का निकालता ओए अन्ना ओके सार के సంక్రాంతి సందర్భంగా 2025 సంవత్సరంలో జరుపుతున్నటువంటి ఈ సాతాన్పల్లి ప్రీమియర్ లీగ్ వచ్చినటువంటి ముఖ్య అతిథులు కన్నబాబు సార్ గారికి, రామచంద్రరావు సార్ గారికి, పెంచలరావు గారికి, ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాలుగా మేము ఈ సాతాన్పల్లి ప్రీమియర్ లీగ్ అనేది జరుపుతున్నాము. ఈ 10వ సంవత్సరము ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి సార్ని గత లాస్ట్ 9th SPL సందర్భంగా కన్నబాబు సార్ని మేము పోయేసి ఇట్లా సార్ నెక్స్ట్ ఇయర్ మాకు ఒక ప్రత్యేకంగా ఉండాలి ఇక్కడ టోర్నమెంటు అని అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మాకు దానికి ఎంతైనా సరే నేను ముందుంటాను, మీరు ఎంత ఘనంగా చేస్తే అంత ఘనంగా చేయండి అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మాకు ప్రోత్సాహం ఇచ్చి ఇక్కడ ముందుండి ప్రైజ్ మనీ విషయంగానే అన్నిట్లలో మాకు ప్రతి దాంట్లో సహకరిస్తూ చేస్తున్నారు. వాళ్ళకి, రామచంద్రరావు సార్కి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, వెల్కమ్. గత ఎన్నో సంవత్సరాల నుంచి సంక్రాంతికి ఊర్లకు వచ్చి పిల్లలందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాతాన్పల్లి గ్రామంలో యువకులందరూ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ స్వయం కృషితో ఒక క్రికెట్ స్టేడియం లాగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మ్యాచ్ల్లో నిర్వహిస్తూ ప్రతి సంక్రాంతి కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి అది 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా అందరి సహకారంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సాతాన్పల్లిలో ఉన్నటువంటి యువకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. అండ్ వాళ్ళందరూ ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుపుకొని సంక్రాంతిని పెద్దగా చేసుకోవాలా, చాలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.